ఫ్లిప్కార్ట్ పైన మోడీ వేయాలంటే అన్ని రాష్ట్రాల్లో కూడా సహనీయ ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారో ఎవరు పీసీసీ మహేష్ కుమార్ గారు ఆయన ఫస్ట్ కౌన్సిలర్ గెలుము ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు ఆయన కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నిజామాబాద్లో నేను ఏ వార్డులో నిలుచుంటాడో బీజేపీ వార్డులో 28 గెలిచినాము ఏ వార్డులో నిలుచుంటాడో చెప్పనుంటే ఆడ కార్పొరేటర్ని రేపు రిజైన్ చేపిస్తా. 28 వార్డులలో ఆయన ఇష్టం ఉన్నది చూస్ చేసుకోవాలి. ఈయన కూడా ప్రశ్న అడుగుతాడు, మేము జవాబు చెప్పాలి. ఆయనకి కౌన్సిలర్కి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రోటోకాలు దేశంలో 83 కోట్ల మందికి ఇస్తున్నాడు ఫ్రీ రేషను. ఆయన ఫోటో లేకుంటే ఈ బోండం ఫోటో ఉంటుందా మీ మహేష్ కుమార్ గౌడ్ది? బోండం లెక్క తయారై ఫోటో ఉంటుందా? ఎవరు ఫోటో పెడతారు మరి? లిలీపుట్ ఫోటో పెడతారు. ఇంకా దేశం మొత్తం అమలు చేస్తుంది, దేశం మొత్తం ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రాష్ట్రం నుంచి నిధులు పోతుంటే రాష్ట్రానికి నిధులు వాపసు వస్తున్నాయి. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు షేర్ చేసినా మీకు నేను పార్లమెంట్ అడిగినా జవాబు ఎట్లెట్లా కూడా వచ్చినాయి కూడా చెప్పి ఇప్పుడే మీకు ఎన్ని వేల కోట్లు ఈ ఒక్క స్కీమ్కే అన్న యోజన స్కీమ్కి 8,000 కోట్లు 17,610 కోట్లు గత 3.5 సంవత్సరాలలో. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వస్తుంది 2014 తర్వాత. రేపు యుద్ధం అయితే మన అయింది పాకిస్తాన్ తోటి, రేపు ఆ మల్లాస్ ఉంటుంది వస్తే అన్ఫార్చునేట్గా పొట్టోడు యుద్ధం అని కొట్టాడతాడా? మహేష్ కుమార్ గౌడ్ తీసుకుపోయి మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ఆటంబం అనుకోండా? ఏడా తెలంగాణకు నీటి హక్కుల విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేశారు? 8+8 రేవంత్కి 8+8 జీరోనే అనుకుంటాడు. ఆయనకు లెక్కలు రావు, ఆయన నిజంగా చదువు రాదు. కేటీఆర్ అంటుండా ఏమంటుండు? వాళ్ళ అయ్యా గద్దముక్కు కాదు, 8+8 అంటే మీ అయ్యా గద్దముక్కు. నువ్వు కట్టినావు ఎందుకు గెలుపుతారా అని చెప్పి కేటీఆర్కి ఏం బుద్ధి లేదా? మీ అయ్యా 2016లో కాళేశ్వరం చాలు చేసిండు, 2019లో అంటే 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేసి అప్పటికి కేంద్రంకి వెళ్ళి డిపిఆర్ క్లియరెన్స్ లేదు, డిపిఆర్లో ఉన్న జాగాల నువ్వు కట్టలేదు ఈ బ్యారేజీలు.